అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు సెనాస్ ఇడ్లీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది గోవా, కొంకణ్, మంగళూరు ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వంటకం. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: సోనా మసూరి బియ్యం 2 కప్పులు, ఇడ్లీ బియ్యం కూడా వాడచ్చు. శుభ్రంగా కడిగి 3 గంటలు నానబెట్టుకొని పెట్టుకోవాలి. డ్రై ఈస్ట్ 1 టీ స్పూన్. దీని బదులు మామూలుగా ఈస్ట్ అని దొరుకుతుంది సూపర్ మార్కెట్లో, అది కూడా 1 టీ స్పూన్ వాడుకోవచ్చు. ఈ 2 లేకపోతే వంట సోడా వాడుకోవచ్చు. డ్రై ఈస్ట్ 1 టీ స్పూన్ తీసుకొని అందులో గోరువెచ్చని నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పచ్చి కొబ్బరికాయని తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు నానిన ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. అలాగే ముందుగా నానబెట్టుకున్న డ్రై ఈస్ట్, అలాగే తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొడి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ మూవీ క్లిప్లో చూపించినట్లుగా. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి. దీన్ని మూత పెట్టి రాత్రంతా ఫర్మెంట్ చేయాలి. తెల్లారిన తర్వాత ఒక ఇడ్లీ పాత్ర పొయ్యి మీద పెట్టి ఆవిరి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఈలోపుగా చిన్న చిన్న కూర గిన్నెలు తీసుకోవాలి. పిండిని చెక్ చేసినట్లయితే ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటుంది. తెల్లారేటప్పటికి పిండి బాగా పొంగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఈస్ట్ అందుబాటులో లేకపోతే తెల్లారిన తర్వాత 1 టీ స్పూన్ వంట సోడా కలుపుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని నీళ్లు పోసి కలుపుకోవాలి. చిన్న చిన్న కూర గిన్నెలు తీసుకొని అందులో కొద్దిగా నూనె పోసి మొత్తం గిన్నెంతా నూనెని పోయాలి. ఎందుకంటే ఇడ్లీ ఉడికిన తర్వాత ఈజీగా ఊడరావడానికి ఇలా చేస్తున్నాము. 3 వంతుల వరకు పిండిని నింపుకోవాలి. చూసారు కదా, ఇడ్లీ పాత్రకి ఒక గిన్నె పెట్టి అందులో నేను ఇవి పెడుతున్నాను. ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. కుక్కర్లో కూడా ఇలా వండుకోవచ్చు. 3 వంతుల వరకు పిండిని నింపుకోవాలి. తగినన్ని నింపుకోవాలి. ఎన్ని ఇడ్లీలు కావాలో అన్ని గిన్నెలు ఈ విధంగా నింపుకోవాలి. 3 వంతులు నింపి ఆవిరి మీద 12 నుండి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి. అంటే ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇడ్లీలాగా. మూత పెట్టి దాదాపు 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవచ్చు. మీ ఇడ్లీ పాత్రను బట్టి, మీరు వండుకునే పాత్రను బట్టి ఈ కూర గిన్నెలని చక్కగా అమర్చుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత చూసారు కదా, బాగా ఉడికినాయి. ఒకసారి టచ్ చేసి చూస్తే చేతికి అంటుకోకపోతే ఇడ్లీలు ఉడికినట్టు. జాగ్రత్తగా తీసి కింద పెట్టుకొని ఒక 2 నిమిషాలు చల్లారనివ్వాలి. కాస్త చల్లారిన తర్వాత చాకుతో ఈ విధంగా గిన్నెని చుట్టూ రన్ చేయాలి. అప్పుడు ఇడ్లీలు ఈజీగా ఊడొస్తాయి. మీరు కావాలనుకుంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. అంతే. ఒక ప్లేట్లోకి వేడివేడిగా సన్నాస్ ఇడ్లీ తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండే డిఫరెంట్ వెరైటీ గోవన్ ఇడ్లీ మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. దీనికి టమాటో చట్నీ సూపర్ కాంబినేషన్, అలాగే పల్లీల పచ్చడి, అలాగే పుట్నాల పచ్చడి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో స్పాంజీగా ఉండే సన్నాస్ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఈ వెరైటీ రెసిపీ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.